ఎక్కడెక్కడని కూడా చూడకుండా ఇంటికి చేరే వరకు నేను క్లాస్ పెట్టాను. జనని చెప్పేది ఇంటూ నవ్వుకుంటుంది జాహ్నవి. జనని తన గురించి నీకు ముందే చెప్పాను. అక్షయ్ ఏ విషయంలోనైనా చాలా పర్ఫెక్ట్గా నిజాయితీగా ఉంటాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలానే ఉండాలని కోరుకుంటాడు. నా ఫ్రెండ్ని వెనక్కి తీసుకురాకు. నిన్న నాకు వచ్చిన కోపాన్ని కూడా పీక పీసుకి చంపేయాలనిపించింది. వద్దంటే వినకుండా వాడి దగ్గర జాబ్లో జాయిన్ చేసావు. టార్చర్ చేస్తున్నాడే. ముందు నువ్వు బద్ధకం తగ్గించుకొని నీ పన్ను పర్ఫెక్ట్గా చేసుకో. అప్పుడు అక్షయే కాదు ఎవరు ఏమీ అనరు. నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. నీ బదుల గోడకి నా గోడు వెళ్ళబోసుకున్న సానుభూతి చూపించేదేమో. జాహ్నవి నవ్వుతూ తన్నే చేస్తుంది. అప్పుడు తన ఫోన్ రింగ్ అయింది. ఫోన్ తీసి జాహ్నవి చేతికి ఇస్తూ అక్షయ్ నంబర్ చూసింది జనని. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? అక్క, నా గురించి అడిగితే ఇక్కడ లేనని చెప్పాయి అంటూ ఫోన్ జాహ్నవి చేతిలో పెట్టి బయటకు పరిగెత్తింది. జాహ్నవి నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. చెప్పు అక్షయ్. ఏముంటుంది, నీ చెల్లెళ్ళ మీద కంప్లైంట్ చేస్తుందా? దాన్ని బాగా టార్చర్ చేస్తున్నావంట కదా. నేనా? అదే నన్ను టార్చర్ చేస్తుంది. ఒక్క పని సరిగ్గా చేయడం లేదు జాను. ఈ పిల్లకి పని నేర్పేసరికి నేను పని మర్చిపోయేలా ఉన్నా. జాహ్నవి నవ్వుకుంటుంది. మరీ ఇంత కేర్లెస్ పర్సన్ని నేను ఎక్కడ చూడలేదు తెలుసా. 1 గంటలో చేయాల్సిన పనిని 10 గంటలు చేస్తుంది. నీ చెల్లెలు కాబట్టి నేను భరిస్తున్నా. ఇంకొకరు వింటే ఈ పాటికి విజిటింగ్ ఆర్డర్ ఇచ్చి గంటేసేవాడిని. ఆ పని మాత్రం చేయక అక్షయ్. ఇది ఇంట్లో ఉంటే ఇంకా బద్ధకస్తురాలు అయిపోతుంది. అందుకేగా నిన్ను రిక్వెస్ట్ చేసి నీ దగ్గర పనులు పెట్టింది. ఏం చేసైనా సరే దానిలో ఉన్న బద్ధకాన్ని పోగొట్టు. ఇది అన్యాయం అనిపించడం లేదా నీకు? అక్కి, సర్లే, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పకుండా. నా తిప్పలేవో నేను పడతా కానీ రేపు అమ్మ దగ్గరికి వెళ్తున్నా. నిన్ను నీ హస్బెండ్ని చూడాలని తను చాలా ఆరాటపడుతుంది జాను. ఒకసారి రావచ్చుగా. అది చెప్పానుగా అక్షయ్, ఆయనకు లీవ్ దొరకడం కష్టం. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే చెప్తున్నా. అసలు అంతగా ఖాళీ లేని జాబ్ ఏంటంట? ఆఫీస్లో మీ ఆయన ఒక్కడ పనిచేస్తున్నాడా ఏంటి? కాదులే, ఆయన పనేదో ఆయనకు ఉంటుంది. ఇబ్బంది పెట్టడం ఎందుకని అమ్మని అడిగానని చెప్పు. ఉంటాను. ఎప్పుడు అడిగినా ఇలానే మాట దాటేస్తున్నావు. నిజం చెప్పు జాను, నువ్వు అక్కడ హ్యాపీగానే ఉన్నావా? నేను బాగానే ఉన్నా అక్షయ్. బాగానే ఉన్నాను అంటున్నావు కానీ హ్యాపీగా ఉన్నానని మాత్రం చెప్పడం లేదు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అదేం లేదు అక్కి. ఓకే, నీ ప్రాబ్లం నాతో పంచుకోవడం నీకు ఇష్టం లేకపోతే వదిలే. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు ఈ అక్షయ్ ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు. జాను, నీ లైఫ్లో ఎలాగో చోటు ఇవ్వలేదు. కనీసం నీ కష్టంలో అయినా చోటు ఇవ్వు. నీ ప్రాబ్లం ఏదైనా సరే నీ మంచి కోరుకునే నీ శ్రేయోభిలాషలా నేను చేయాల్సింది నేను చేస్తాను. ఓకే, నిజంగా నాకు నీ అవసరం వస్తే తప్పకుండా నీ హెల్ప్ తీసుకుంటాను. ఓకేనా? నాకు నువ్వు తప్ప వేరే ఫ్రెండ్ ఎవరున్నారు చెప్పు. దట్స్ మై జాను. బీ హ్యాపీరా. ఉంటాను. ఓకే, బాయ్. ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ కూర్చుంది జాహ్నవి. కాసేపటికి జనని చీర పట్టుకొని తన దగ్గరకు వచ్చింది. అక్క, నీకు ఈ చీర చాలా బాగుంటుంది, త్వరగా కట్టుకుందా. సరే అంటూ ఆ చీర తీసుకుని పక్కకి వెళ్ళింది జాహ్నవి. కాసేపటికి తను ఆ చీర కట్టుకొని వచ్చింది. బుజ్జి, ఎలా ఉంది? సూపర్ అక్క, ఇలా రా అంటూ తన్ని అద్దం ముందు కూర్చోబెట్టి తన అందానికి మరింత మెరుగులు దిద్దింది. మామూలుగా అయితే తనకి ఇవన్నీ ఇష్టం ఉండదు, కానీ అభితో వెళ్తున్నా కదా అని అతనికి తగ్గట్టుగా రెడీ అవ్వాలని ఒప్పుకుంది. కాసేపటికి తనని అందంగా అలంకరించింది. అప్పుడే అభి పిలవడంతో జాహ్నవిని అక్కడే ఉండమని చెప్పి తన డోర్ తెరిచింది. హాయ్ బావగారు. హాయ్, ఎప్పుడొచ్చావు జన్ని? అమ్మయ్య, ఇంకా ఎందుకు వచ్చావు అంటారేమో అని భయపడ్డాను. ఇందాకే వచ్చాలేండి. అది మేము పార్టీకి వెళ్ళాలి. తెలుసులేండి బావగారు, అందుకే అక్కని రెడీ చేద్దామని వచ్చాను. నేనేమి ఇక్కడే ఉండిపోనులేండి అంటూ మూతి తిప్పుతుంటే నవ్వొచ్చింది అభికి. సర్లే, తన్ని రమ్మను, టైం అవుతుంది. మీ భార్య కదా, మీరే పిలుచుకోండి అని మూతి తిప్పుతూ అక్క వెళ్ళొస్తానే అంటూ తన బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. అల్లరి పిల్ల అని అభి మనసులో అనుకుంటూనే గదిలోకి వచ్చాడు. జాహ్నవి సీర సరి చేసుకుంటూ అభి వైపు తిరిగింది. తన అందగత్తన్న విషయం అభికి ఎరుకే, కానీ ఆ అందానికి మరింత మెరుగులు దిద్దడంతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొన్ని సెకండ్లు కళ్ళార్పకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆ కొన్ని క్షణాల అతని చూపుకి జాహ్నవి మనస్సు చలించి సిగ్గుతో తలవాల్చేసింది. దాంతో తేరుకున్న అభి ఇటు చూస్తూ
టైం అవుతుంది రా అంటూ బయటకు నడిచాడు. జాహ్నవి అతని వెనక్కి అతన్ని అనుసరించింది. శ్రీ ఇంకా రెడీ కాలేదా అంటూ తన గదిలోకి వచ్చాడు పార్థు. తను ముభావంగా ఏటో చూస్తూ కూర్చుంది. టైం అవుతుందిరా, రెడీ కాపో. నాకు ఇష్టం లేదంటే నీకు అర్థం అవడం లేదా? పార్థు నవ్వుతూ తన చేయి పట్టుకొని పైకి లేపి తన్ని హత్తుకున్నాడు. కొంతసేపు ఏమీ మాట్లాడలేదు తను, కానీ అతని స్పర్శ తన గుండెలోతుల్ని తట్టి లేపుతుంటే కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయింది. పార్థు తన మొహాన్ని దోశలో పట్టుకుని కన్నీళ్లు తుడుస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఎందుకు ఇంత మొండితనం నీకు? నా మీద ప్రేమను కూడా దాచేసుకుంటున్నావు. నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు శ్రీ. ప్లీజ్, నాకు నా పాత శ్రీవల్లి కావాలి, ఆ ప్రేమ కావాలి. ఆ ప్రేమకి ఎప్పుడో సమాధి కట్టేశావు పార్థు. మిగిలింది మనసు చచ్చిన ఈ శరీరం మాత్రమే. అలా మాట్లాడకే, నేను తట్టుకోలేను. ఈ 3 ఏళ్ళు నీ కోసం ఎంత పిచ్చిగా తప్పించానో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు దగ్గరున్న ఆ ప్రేమ నాకు అందడం లేదు. అంటే సాధనతో కాపురం చేస్తున్నాను తలుచుకున్నావా? దానికంటే పాపం మరొకటి ఉండదు. నిన్ను తలుచుకుంటూ ఇంకొకరితో జీవితం పంచుకోలేకే నేను ఒంటరిగా బ్రతకాలి అనుకున్నాను. నేనుండగా ఒంటరితనాన్ని నీ దగ్గరికి రానివ్వను శ్రీ. సాధనతో నా పెళ్ళి కేవలం ఒక బాధ్యత మాత్రమే. అది అప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు, సమయము కాదు. టైం అవుతుంది, ప్లీజ్ రెడీ అయ్యిరా. శ్రీవల్లి ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడేసరికి అతనే కబోర్డ్లోంచి శారీ తీసుకుని తన దగ్గరకు వచ్చాడు. తను కట్టుకున్న చీర తీయబోతుంటే కంగారుగా అతని చేతిని పట్టుకుంది. రిలాక్స్, దానికోసం కాదులే, చీర కడతాను. అవసరం లేదు, నేను కట్టుకుంటాను. నువ్వు చాలా చిరాకులో ఉన్నావు. ఎలా కట్టుకుంటావో ఏంటో. అసలే ఇది మన మ్యారేజ్ రిసెప్షన్. నేను కడతానులే. వద్దన్నానా అంటూ కోపంగా చూసింది శ్రీవల్లి. పార్థు నవ్వుకుంటూ తన పని మొదలుపెట్టాడు. కాసేపటికి తనకి చీర కట్టి అద్దం ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. తన హెయిర్ సెట్ చేసి కొద్దిగా మేకప్ చేశాడు. లుకింగ్ గుడ్. తను ముభావంగానే కూర్చుంది. శ్రీ, కనీసం ఈ ఫంక్షన్ ఎవరికైనా నవ్వుతూ ఉండు. చాలా, నువ్వు ఎలా నవ్వినా అందంగానే ఉంటావు అంటూ అద్దంలో తన్ని చూస్తూ భుజాల మీద చేతులు ఆనించి నిలబడ్డాడు. శ్రీవల్లి అద్దంలో చూస్తూ ఉంది పార్థుని. ఎన్ని రోజులైందో కదా నేను నీకు చీర కట్టి. బట్ నీ సైజెస్లో ఏమాత్రం మార్పు లేదు. అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నావు. శ్రీవల్లి అతని చేతులు విదిలించి లేచి అతని వైపు నిలబడి అతని వైపు తిరిగి చురుగ్గా అతని వైపు చూసింది. కానీ ఆ చూపులో కోపంతో పాటు కాస్తంత సిగ్గు కూడా తొణికిసలాడింది. అది గమనించిన పార్థు తనకి దగ్గరగా జరిగి చెవిలో ఏదో చెప్పాడు. శ్రీవల్లి సిగ్గుపడుతూ కళ్ళు వాల్చేసింది. పార్థు నవ్వుకుంటూ తన పెదాలు లైట్గా టచ్ చేసి తన చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. ముందుగానే పాపకి భోజనం తినిపించి నిద్రపూజ చేశాడు. గంగని పాపని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి శ్రీవల్లితో జరుగుతున్న ప్లేస్కి బయలుదేరాడు. విష్ణు బయట నిలబడి అభి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే అభి జాహ్నవిని తీసుకుని పార్టీ జరుగుతున్న ప్లేస్కి వచ్చాడు. అప్పటి వరకు జాహ్నవిని తీసుకొస్తాడా లేదా అని అనుమానం పడిన విష్ణుకి అతను జాహ్నవితో కలిసి రావడం చూసి సంతోషంగా వారికి ఎదురెళ్ళాడు. అమ్మయ్య, వచ్చారా? మీకోసమే చూస్తున్నాను రా జాను, రామ్మ. రే, ఇది నీ ఇంట్లో ఫంక్షన్ కాదు, మర్యాద చేస్తున్నావు. ఎవరు ఫంక్షన్ అయితే ఏంటి? మనం మర్యాద చేయాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. పైగా మొట్టమొదటిసారి నువ్వు జానుని వెంట తీసుకొచ్చావు, మరి మర్యాద చేయాలి కదా. ఏడ్చోలే, పద లోపలికి. ఇంతకీ బాస్ వచ్చేసారా? లేదురా, ఇప్పుడే స్టార్ట్ అయ్యారంట. ఇంకా 15 మినిట్స్లో ఇక్కడ ఉంటారు అని సమాధానం చెప్తూనే లోపలికి వచ్చారు ముగ్గురు. జాహ్నవి లోపలికి అడుగు పెడుతుంటేనే అందరి చూపు తన మీదకి మళ్ళింది. కొత్త మనిషి కావడం ఒక కారణం అయితే రెండో కారణం తన ముఖార విందాం. ఎప్పుడు నవ్వు విడువని తన మొహంలో ఏదో తెలియని ఆకర్షణ కనిపిస్తుంది. తనని అభి పక్కన చూడగానే అందరికీ అర్థమైంది తనే అభి వైఫ్ అని. అందరూ ఒకేసారి అభిని జాహ్నవిని చుట్టుముట్టేశారు. అభి, నీ వైఫా? వావ్, మీ ఇద్దరు జంట సూపర్ ఉంది. హాయ్ అంటూ జాహ్నవిని పలకరించారు. తను కూడా నవ్వుతూ హాయ్ చెప్పింది. అభి మౌనంగా ఉండేసరికి జాహ్నవిని పరిచయం చేశాడు విష్ణునే. అభి, ఇన్నాళ్ళు నువ్వు నీ భార్యని బయటకు తీసుకురాకపోతే గాజు బొమ్మల ఇంట్లోనే దాచుకుంటాడేంట అనుకునే వాళ్ళం. ఇప్పుడు అర్థమైంది, నిజంగా గాజు బొమ్మలానే ఉంది తను. అభి స్మైల్ చేసి ఊరుకున్నాడు. జాహ్నవి గారు,
కనీసం మిమ్మల్ని షాపింగ్కైనా తీసుకెళ్తాడా లేదా అంటే ఆఫీస్ పార్టీస్ కాకపోయినా బయట ఎక్కడైనా కనిపించాడు అంటే ఇదిగో ఈ విష్ణుతో కనిపిస్తాడే కానీ మీతో ఎప్పుడు కనిపించనే లేదు. అందుకే అడిగాను. నిజం చెప్పండి, వీడు మిమ్మల్ని బయటకు తీసుకురాడు కదా? అయ్యో అదేం లేదండి, ఆయనే రమ్మని అడుగుతారు. కానీ నాకు ఎక్కువ బయట తిరగడం ఇష్టం ఉండదు. నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన ఫోర్స్ చేయరు అంతే. ఇప్పుడు ఈ పార్టీకి కూడా రాననే చెప్పాను, కానీ మీ బాస్ మరీ చెప్పారని బతిమలాడి తీసుకొచ్చాడు. అభి ఆశ్చర్యంగా జాహ్నవి వైపు చూశాడు. ఇన్ని రోజులు ఇంట్లో విషయం చెప్పకపోతే ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదేమో అనుకున్నాడు. కానీ తనకి తెలియని బయట వ్యక్తుల దగ్గర కూడా అభిని సపోర్ట్ చేయడం కాస్త ఆశ్చర్యంగా తోచింది. జాహ్నవి గారు, ఇంత బోరింగ్ పర్సన్తో ఎలా కాపురం చేస్తున్నారండి బాబు? ఎప్పుడు చూడు పని, ఒక సరదా ఉండదు, సరసం ఉండదు అని అంది ఒక అమ్మాయి. ఓయ్, వాడి దగ్గర కోహినూర్ డైమండ్ ఉంటే నీతో ఎందుకు సరసలాడుతారే అంటూ తనకి చురకంటించాడు తన బాయ్ ఫ్రెండ్. ఆ అమ్మాయి మూతి తిప్పుకుంటూ, మీరు రండి జాహ్నవి గారు అంటూ తను చేయి పట్టుకుని పక్కకి తీసుకెళ్ళింది. ఎక్కడ నిన్ను మాట పడని వదలని భార్య, చూసావా ఎలా వెనుకొసుకొస్తుందో నిన్ను అని చెప్పాడు విష్ణు. అభి విష్ణు వైపు చూశాడు. అది భార్య అంటే. నీ మౌనాన్నే కాదు, నీ పరువును కూడా తన వెనకాల దాచేస్తూ కాపాడుతుంది. నీ ప్రేమికురాల్లా నలుగురు నీ పరువు తీసేసి వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఏ భార్య అయినా భర్త గౌరవాన్ని తన గౌరవంగా భావిస్తుంది కాబట్టి. ఇది నువ్వు అర్థం చేసుకున్న రోజు భార్యాభర్తల బంధం విలువ, నీ భార్య విలువ నీకు తెలిసి వస్తుంది. అప్పుడే పార్దు రావడంతో అందరి అటెన్షన్ కొత్త జంట మీదకి మళ్ళింది. పార్దు నవ్వుతూ అందరినీ విష్ చేసి శ్రీవల్లిని పరిచయం చేశాడు. మనసులో బాధనంతా లోపలే దాచుకుని పైకి నవ్వుతూ కనిపిస్తూ ఉంది శ్రీవల్లి. పార్టీలో నార్మల్గానే బిహేవ్ చేస్తుండడంతో పార్దు కూడా రిలాక్స్ అయ్యారు. ఒక్కొక్కరుగా కొత్త జంటకి విషెస్ చెప్తూ ఉన్నారు. అభి, జానం తీసుకెళ్ళి విష్ చేయి అని చెప్పాడు విష్ణు. రే, కంగారులో గిఫ్ట్ తీసుకురావడం మర్చిపోయానురా. ఏంటి, గిఫ్ట్ తేలేదా? భలేవాడివే, మ్యారేజ్ రిసెప్షన్ అని తెలుసు కదా, గిఫ్ట్ తీసుకోకపోతే ఎలా? నువ్వు తెచ్చావా అంటే తేలేదు. నేను తెస్తే ఏంటి, తేకపోతే ఏంటి, బ్యాచులర్ని. షేక్ అండ్ ఇష్యూ విష్ చేసినా పర్లేదు, కానీ నువ్వు నీ వైఫ్తో వచ్చావు, గిఫ్ట్ తేవాలి కదా. అన్నయ్య అని జాహ్నవి పిలిచేసరికి ఇద్దరు తన వైపు చూశారు. గిఫ్ట్ నేను తీసుకొచ్చాను అంటే మీరు మ్యారేజ్ రిసెప్షన్ అని చెప్పారు కదా, అందుకే నేను జన్ని వెళ్ళి గిఫ్ట్ తీసుకున్నాను. అమ్మయ్య, బ్రతికించావమ్మా. ఇంకా చూస్తావేంట్రా, వెళ్ళి విష్ చేసి రండి. సరే అంటూ జాహ్నవిని తీసుకుని పార్దు శ్రీవల్లిల దగ్గరికి వచ్చాడు అభి. అభిని చూస్తూనే నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు పార్దు. హాయ్ అభి, నీ వైఫా? అవును సార్, చాలా ముచ్చటగా ఉంది మీ జంట. శ్రీ, నేను చెప్పాను కదా నాకు ఇష్టమైన పర్సన్ అని, ఇతనే అభిమన్యు, తను అభి వైఫ్ అంటూ శ్రీవల్లికి పరిచయం చేశాడు. తను కూడా నవ్వుతూ ఇద్దరిని విష్ చేసింది. జాహ్నవి నవ్వుతూ బ్యాగ్లో నుంచి గిఫ్ట్ బాక్స్ తీసి అభి చేతికిచ్చింది. ఏం తెచ్చిందో అనుకుంటూ ఓపెన్ చేశాడు. గోల్డ్ బ్రాస్లెట్ ఉంది అందులో. నవ్వుతూ దాన్ని పార్దు చేతికి తొడిగాడు. జాహ్నవి ఇంకో బాక్స్ ఓపెన్ చేసి శ్రీవల్లి చేతికి ఉంగరం పెట్టింది. వావ్, చాలా బాగుంది, నీ సెలక్షనా అని పార్దు జాహ్నవిని అడిగాడు. అవునండి, ఆయనకు ఖాళీ దొరకలేదని నేను నా చెల్లెలు షాపింగ్ చేశాను. థ్యాంక్స్ మా, కానీ ఎందుకు ఇవన్నీ? అందరిలా విష్ చేస్తే సరిపోయేది కదా. మీరంటే ఆయనకి చాలా ఇష్టం, గౌరవం సార్. ప్రాజెక్ట్లో మీరు ఆయనకి ఇచ్చే సపోర్ట్ ఆయనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటారు. మీరు ఆయనకు వెరీ స్పెషల్. ఆ గౌరవాన్ని, ప్రేమని ఈ రూపంలో చూపిస్తున్నారు అంతే, కాదనకండి. తను అంత హంబుల్గా సమాధానం ఇచ్చేసరికి అభి కూడా షాక్ అయ్యాడు. తనతో మాట్లాడేదే తక్కువ, అతను చెప్పకుండానే అతని మనసులు మాటలు ఎలా గ్రహించగలిగిందో అర్థం కాలేదు అభికి. పార్దు నవ్వుతూ అభి వైపు చూశాడు. అభి, యువర్ సెలక్షన్ ఈజ్ గుడ్. మీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. గుడ్ లక్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్ అంటూ జాహ్నవిని తీసుకుని పక్కకు వచ్చేశాడు. ఇద్దరూ ఒక్క చోట నిలబడి చూస్తున్నారు. అభి మెల్లగా తల తిప్పి జాహ్నవి వైపు చూశాడు. ఆ మొహంలో అదే చెరగని చిరునవ్వు దర్శనమిచ్చింది. జాను అని పిలిచేసరికి అతని వైపు చూసింది. నేను ఆయన గురించి నీకు ఎప్పుడు చెప్పలేదు కదా, మరి ఇదంతా నీకు ఎలా తెలుసు? భర్త ఇష్టాలేంటో మీరు చెప్పక్కర్లేదండి, మేము తెలుసుకోగలం. ఇంట్లో మీరు నాతో మాట్లాడకపోయినా విష్ణు అన్నయ్యతో మాట్లాడతారు కదా,
చాలాసార్లు మీరాయన గురించి గొప్పగా చెప్పడం విన్నాను. మీ మాటల్లోనే అర్థమయ్యేది ఆయన అంటే మీకు ఎంత స్పెషలో. అభి తన్నే చూస్తూ ఉండిపోయాడు. ఎంతగా అబ్జర్వ్ చేస్తుందా నన్ను అని మనసులోనే అనుకుంటున్నాడు. మరి గిఫ్ట్ తీసుకోవడానికి మనీ ఎలా వచ్చింది అంటే, నన్ను అడగలేదు కదా, మీ అమ్మ వాళ్ళ దగ్గర తీసుకున్నావా? మీరుండగా నేను వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటే మా పుట్టింట్లో మీ విలువ పోతుంది. అలాంటి పని నేను ఎందుకు చేస్తాను? మరి మనీ ఎలా అరేంజ్ చేసావు? మీరు ఇంటి ఖర్చులకు ఇచ్చేదానిలో కొంత అమౌంట్ని సేవ్ చేసి పక్కన పెట్టేదాన్ని. ఆ డబ్బు కట్టి ఇవి తీసుకున్నా. ఇంకా కొంత అమౌంట్ కట్టాలి. ఫంక్షన్ అయ్యాక మీకు చెప్దాం అనుకున్నా. అభి తన్నే చూస్తూ ఉండేసరికి అతను ఫీలింగ్స్ ఏంటో అర్థం కాక అయోమయంగా చూస్తుంది. తను ఏమైందండి, నేను చెప్పకుండా తీసుకున్నానని కోపం వచ్చిందా? అదేం లేదు. అసలు గిఫ్ట్ విషయం ఎలా మర్చిపోయానో అర్థం కావడం లేదు. థ్యాంక్స్ జాను, నువ్వు అవి తెచ్చి ఉండకపోతే పార్థసార్కి కృతజ్ఞత తెలిపే అవకాశం పోగొట్టుకునేవాడిని. థ్యాంక్ యూ సో మచ్. కార్డు ఇస్తాను, రేపు వెళ్ళి అమౌంట్ కట్టేసి. సరే అభి కమ్ భోజనం చేద్దాం అని విష్ణు పిలిచేసరికి జాహ్నవిని తీసుకెళ్ళాడు. భోజనం చేసుకొని కాసేపు సరదాగా అక్కడే గడిపారు. ఒక్కొక్కరుగా ఇంటికి బయలుదేరుతుంటే అభి పార్థుకు చెప్పి వెళ్ళడానికి పార్థు దగ్గరికి వచ్చాడు. సార్ వెళ్తున్నాం, బాయ్ సార్. అభి ఒక్క నిమిషం అంటూ శ్రీవల్లిని అక్కడ ఉంచి అభితో పాటు పక్కకు వచ్చాడు. ఏంటి సార్, మీ పర్సనల్ విషయంలో జోక్ చేసుకుంటున్నందుకు సారీ, బట్ మీ శ్రేయోభిలాష్గా ఒక మాట చెప్తున్నాను. ఆడవాళ్ళ మనసులో మన మీద అంతులేనంత ప్రేమని నింపుకుంటారు. ఒకసారి ఆ మనసు విరిగిందా, మనం తలకిందులుగా తపస్సు చేసిన మనసుని అతకలేం అంటూ శ్రీవల్లిని చూస్తూ చెప్తున్నాడు. అభి మౌనంగా వింటున్నాడు. ఒకసారి నువ్వు విష్ణుతో మాట్లాడుతుంటే విన్నాను. అప్పుడే అర్థమైంది నీకు నీ భార్యతో సఖ్యత లేదని. నువ్వు చెప్పకపోయినా మీ ఇద్దరి మధ్య ఏదో సమస్య ఉందని అర్థమవుతుంది. ఆ సమస్య ఏంటో నాకు తెలియదు, బట్ ఆ సమస్యను దూరం చేసుకో. నీ భార్యని దూరం చేసుకోకు. ఇది నీ శ్రేయోభిలాషిగా నీకు ఇచ్చే అడ్వైస్ మాత్రమే, తప్పుగా అనుకోకు. చచా లేదు సార్, మీ గురించి తప్పుగా ఎందుకు అనుకుంటున్నాను? మీరు నా మంచి కోరేవారు. థ్యాంక్స్ అభి. కొన్నిసార్లు మనల్ని వదిలి వెళ్ళిపోయే బంధం కన్నా మనతో ముడిపడిన బంధం వల్లే మన మనసుకి స్వాంతం లభిస్తుంది. నీ భార్య మొహంలో లక్ష్మి కళ కనిపిస్తుంది. ఖచ్చితంగా నిన్ను నీ గౌరవాన్ని 10 రెట్లు పెంచుతుంది. తను బాగా చూసుకో. లైఫ్లో కొన్ని పోగొట్టుకుంటే తిరిగి పొందలేం. నా అనుభవం మీదే చెప్తున్నాను. పరిస్థితి అంత దాకా తెచ్చుకోవద్దు అభి. గుడ్ లక్ అంటూ శ్రీవల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు పార్థు. అభి ఆలోచిస్తూనే జాహ్నవిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. డ్రైవ్ చేస్తూ జాహ్నవిని గమనించాడు అభి. అలసట నిండిన కన్నులతో కునికిపాట్లు పడుతూ కూర్చుంది. చాలా లేట్ అయింది అనుకుంటూ కార్ స్పీడ్ పెంచాడు. విండో నుంచి వచ్చే చల్లటి గాలితో సీటు వెనక్కి వాలి నిద్రపోతూ ఉంది తను. కారు స్పీడ్కి తూలి అభి భుజం మీద పడింది తన తల. వెంటనే అభి కార్ స్పీడ్ తగ్గించి తన వైపు చూశాడు. నిద్రపోతూనే కనిపించింది. నెమ్మదిగా డ్రైవ్ చేస్తూనే తన తలని పక్కకి పెట్టడానికి ట్రై చేస్తున్నాడు, కానీ కుదరడం లేదు. సర్లే అనుకుంటూ తను అలానే ఉంచి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. కాసేపటికి వాళ్ళ ఫ్లాట్కి చేరుకున్నారు. జాను అని పిలుస్తూ తన నిద్ర లేపినా లేవడం లేదు. చాలాసేపు ట్రై చేసి ఇక చిరాకు వచ్చి కార్ దిగాడు. తను కూర్చున్న వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి తన భుజం పట్టుకొని కదిపాడు. నిద్రలో మంచం మీద పడుకున్నట్టుగా సీట్లోనే పక్కకి తిరిగి ముడుచుకొని పడుకుంది. తను అలా చూస్తే నవ్వొచ్చింది అభికి. గాఢ నిద్రలో ఉన్నట్టుంది అనుకుంటూ అటు ఇటు చూసి ఇక తప్పక తను ఎత్తుకుని మెట్ల వైపు నడిచాడు. అక్కడే ఉన్న వాచ్మెన్ అభిని గమనించి దగ్గరికి వచ్చాడు. అయ్యో సారు, జాహ్నవి మేడం గారికి ఏమయ్యింది? ఏం కాలేదు, తను నిద్రపోతుంది, లేవడం లేదని తీసుకెళ్తున్నా. అవునా, అన్ని మెట్లు ఏమెక్కుతారు బాబు, రండి లిఫ్ట్లో వెళ్ళండి అని అతను చెప్పేసరికి లిఫ్ట్ ద్వారా వాళ్ళ ఫ్లోర్కి, అక్కడి నుంచి వాళ్ళ ఫ్లాట్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పక్కింటావిడ అప్పుడే డోర్ తెరిచి చూసింది. అభి బాబు, ఏమైంది జాను తల్లికి అలా మోసుకొస్తున్నావు? ఏం కాలేదు బామ్మ, నిద్రపోతుంది. అలాగా, సరే సరే తీసుకెళ్ళు అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళబోతుంటే పిలిచాడు ఆవిడ్ని. బామ్మ, కాస్త మా ఫ్లాట్ కీ ఓపెన్ చేస్తారా? సరే బాబు అంటూ అభి పాకెట్లో కీస్ తీసి ఓపెన్ చేసింది. బామ్మకి థ్యాంక్స్ చెప్పి తన్ని లోపలికి తీసుకెళ్ళాడు. తన గదిలో తన్ని పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. ఉఫ్, ఇంత మొద్దు నిద్రపోతుందేంటి అని నిట్టూరుస్తూ బయటకు వెళ్ళడానికి 2 అడుగులేసి కాలికి ఏదో తగలడంతో అమ్మ అంటూ అరిచాడు. ఆ అరుపుకి జాహ్నవి కంగారుగా లేచొచ్చి ఏమైందండి అంటూ అభి కాలిని పట్టుకుంది.
అప్పటి వరకు తను నిద్రపోలేదని అర్థమైన అభి తన వైపే చూస్తూ ఉంటే దొరికిపోయానురా బాబు అనుకుంటూ అభిని చూస్తూ ఒక నవ్వు నవ్వింది. నిజానికి తన అభి భుజం మీద పడినప్పుడే మెలకువ వచ్చింది. లేవకుండా ఉంటే ఏం చేస్తాడో చూద్దామని నిద్రపోతున్నట్టుగా నటించింది. ఓరగా అభిని చూస్తూ సారీ చెప్తూ చెవులు పట్టుకుంది. అభి నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది తను. నా మొగుడికి నవ్వడం కూడా తెలుసు అన్నమాట. నవ్వితే ఎంత క్యూట్గా ఉన్నాడు. లైఫ్లో ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేను అనుకుంటూ బెడ్ మీద వాలింది. అప్పుడే జన్ని ఫోన్ చేసింది తనకి. ఫోన్ లిఫ్ట్ చేసింది. బుజ్జి, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? అవునా, ఏమైందక్క? మీ బావగారు నన్ను ఎత్తుకొని తీసుకొచ్చారు తెలుసా అంటూ సిగ్గుపడుతూ చెప్పింది జాహ్నవి. నీ సిగ్గు తిరునాళ్ళకెళ్ళా, ముట్టుకుంటేనే ఇంత ఎక్సైట్ అవుతున్నావు. ఇక ముద్దు పెడితే ఆనందంలో స్పృహ తప్పి పడిపోతావేమో. ఏంట మాటలు? అందుకే పెళ్ళై 3 ఏళ్ళైనా నీకు ఇంకా శోభనం జరగలేదు. నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు, పోవే. సర్లే, ఇంటికి చేరవలేదా అని ఫోన్ చేశాను. తమరు మొగుడుతో ఊహాలోకంలో విహరిస్తున్నట్టున్నారు కానీ బాయ్ అంటూ ఫోన్ కట్ చేసింది తను. జాహ్నవి మాత్రం అభి స్పర్శనే తలుచుకుంటూ దిండును పట్టుకుని కళ్ళు మూసుకుంది. పార్టీ అయిన తర్వాత ఇంటికి చేరారు శ్రీవల్లి, పార్దు. శ్రీవల్లి తన గదిలోకి వెళ్ళిపోయింది. నగలన్నీ తీసేసి స్నానం చేసొద్దామని వాష్రూమ్లోకి వెళ్ళింది తను. పార్దు పాప గదిలోకి వచ్చి చూశాడు. గంగ పాప ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించారు. డోర్ దగ్గరికేసి అతని గదికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని శ్రీవల్లి గదికి వచ్చాడు. డోర్ తెరిచి చూసేసరికి తన టవల్తో కనిపించింది. నైట్ డ్రెస్ తీసుకుని వేసుకుందాం అనుకునే లోపు పార్దు గదిలోకి రావడంతో కంగారుగా వెనక్కి తిరిగింది తను. పార్దు నవ్వుకుంటూ తన దగ్గరకు వచ్చి వెనక నుంచి హత్తుకున్నాడు. తనేం మాట్లాడకపోయేసరికి మెడవెంపులో పెదవులాంచి ముద్దాడుతూ తన్ని అతని వైపు తిప్పుకున్నాడు. ఒక రాతి బొమ్మలా నిలబడిందే కానీ తనలో ఎలాంటి ఫీలింగ్స్ కనిపించకపోయేసరికి తనని వదిలి బెడ్ మీద వాలాడు. డ్రెస్ వేసుకునిరా అని పార్దు చెప్పడంతో తను వాష్రూమ్లోకి వెళ్ళి నైట్ డ్రెస్ వేసుకుని గదిలోకి వచ్చింది. పార్దు తన చేయి పట్టుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. తన భుజం చుట్టూ చేసి పొదిమి పట్టుకునేసరికి శ్రీవల్లి చిరాగ్గా అతని వైపు చూసింది. నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో నాకు అర్థమవుతుంది పార్దు. తాళి కట్టావు, నీ భార్యగా అందరికీ పరిచయం చేసావు. ఇక మిగిలింది నాతో కాపురం చేయడమే కదా. కానీ ఇప్పుడు నాకు అసలు ఓపిక లేదు. ప్లీజ్ వదిలే. లేదంటావా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకుంటాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. పార్దు తను వదిలి లేచి నిలబడ్డాడు. నేను దానికోసం రాలేదు, నీతో కలిసి ఉండాలని వచ్చాను. నీకు ఇష్టం లేకపోతే నా గదిలోనే పడుకుంటాను. గుడ్ నైట్. ఎక్కువగా ఆలోచించి మనసు భారం పెంచుకోకు, అది నీ ఆలోచనలు తొక్కేస్తుంది. పార్దు బయటకు వెళ్ళిపోవడంతో శ్రీవల్లి ఏడుస్తూ బెడ్ మీద పడుకుంది. పార్దు కోపంగా తను స్పెషల్గా ఏర్పాటు చేసుకున్న బార్ రూమ్లోకి వచ్చి డ్రింక్ చేస్తూ సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. శ్రీవల్లి అన్న మాటలకి అతని మనసు కూడా అలానే కాలిపోతుంది. అతని జీవితంలో మొదటిగా చిగురించిన ప్రేమ శ్రీవల్లి. తనని చూసిన ఆ క్షణమే తనే అతని జీవితం అని ఫిక్స్ అయిపోయాడు. కానీ అనుకునే అంతరాల నడుమ వారి ప్రేమ నలిగిపోయింది. రే పార్దు, శ్రీవల్లి భావనని చేత కొడుతుందిరా, త్వరగా రా, దీన్ని మెంటల్ ఎక్కిస్తుంది అనుకుంటూ శ్రీవల్లి క్లాస్ రూమ్ వైపు పరిగెట్టాడు పార్దు. అప్పటికే సాధన తను ఆపడానికి ప్రయత్నిస్తుంది. భావన భయంతో మూలకి నక్కి కూర్చుంది. పార్దు లోపలికి వచ్చి ఒక చేత్తో తన నడుము చుట్టూ పెనవేసి బయటికి లాక్కొచ్చాడు. వదలరా అంటూ శ్రీవల్లి గింజుకుంటూ ఉంటే తన గోడకి అదిని పట్టుకున్నాడు. ఈ సైకో, దాన్ని ఎందుకు కొడుతున్నావే అని అడిగాడు పార్దు. శ్రీవల్లి కోపంగా చూస్తూ తన చేతులను విడిపించుకుని అతని షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంది. ఏం చేస్తున్నావే? ఇది కాలేజ్, నాకు తెలియదు. మరి ముందా షర్ట్ తీసే. ఎందుకు తీయమన్నానా? నువ్వెక్కడ దొరికావే నాకు అని తిట్టుకుంటూ షర్ట్ తీసి తన చేతిలో పెట్టాడు. లోపల టక్ బనియన్ మాత్రమే ఉంది. అందరూ పార్దు వైపు చూసి నవ్వుకుంటూ ఉంటే శ్రీవల్లి అవేం పట్టించుకోకుండా పార్దు ప్యాంట్ ప్యాకెట్లో చేపెట్టి లెటర్ బయటకు తీసింది. ఇప్పుడు అదెందుకు చెప్తా అంటూ పక్కకెళ్ళి లైటర్తో షర్ట్ అంటించింది. అది కాలిపోయే వరకు పట్టుకునే ఉంది. నిప్పు తన చేతికి దగ్గరగా రావడం గమనించి పార్దు దగ్గరకు వచ్చి తన చేయి నుంచి దాన్ని కింద పడేశాడు. షర్ట్ ఎందుకు కాల్చావే? నిన్ను కాల్చలేదు, సంతోషించు. ఎంత ధైర్యం ఉంటే నీ బైక్ వెనకాల నా ప్లేస్లో దాన్ని కూర్చోబెడతావు
అప్పుడు అర్థమైంది పార్థుకి విషయం. ఉదయం అతను కాలేజ్కి వచ్చే దారిలో భావన లిఫ్ట్ అడిగింది. సేమ్ కాలేజే కదా అని తనకి లిఫ్ట్ ఇచ్చాడు. లిఫ్ట్ ఇస్తే ఏమైంది? అది నా ప్లేస్, ఇంకొకరికి ఎలా ఇస్తావు? పైగా అది నీ మీద చేతులేసి మరీ కూర్చుంది. పోన్లేని ఊరుకుందామంటే నువ్వు దానికి పడిపోయావని నా ముందే క్లాస్లో ఓవరాక్షన్ చేస్తుంది. అందుకే చితక్కొట్టాను. మళ్ళీ నీ వైపు కన్నెత్తి కూడా చూడదు. పార్థు తల పట్టుకున్నాడు. పక్కనే ఉన్న అతను ఫ్రెండ్స్ నవ్వుతూ, రే పార్థు జాగ్రత్తరా, అది షర్టు ముట్టుకుందని షర్టు కాల్చేసింది. రేపు పొద్దున్న నిన్ను ఎవరైనా ముట్టుకుంటే నిన్ను కూడా కాల్చేస్తుందేమో ఈ తిక్కల్ది అంటూ ఉడికించేసరికి శ్రీవల్లి కోపంగా పక్కన ఉన్న అమ్మాయి చేతిలో ఉన్న బ్యాగ్ తీసి వాళ్ళ మీదకి విసిరింది. ఇద్దరు తప్పించుకుంటూ ఉంటే ఒకడు మాత్రం పళ్ళు మొత్తం బయటకెట్టి నవ్వుతూ ఆ బ్యాగ్ మొహానికి తగలడంతో ముక్కు అదిరి కళ్ళు బార్లు కమ్మి కింద పడ్డాడు. పార్థు తల బాదుకుంటూ తన చేయి పట్టుకుని తీసుకెళ్తూ ఉన్నాడు. ఓ శ్రీ, అది ముట్టుకుందని షర్టు కాల్చేసావు, మరి బైక్ ఎక్కింది కదే అంటూ వెనక ఒకడు అరవడంతో పార్థు కంగారుగా వెనక్కి తిరిగాడు. నీ అబ్బా, దానికి లేనిపోయిన ఐడియాలు ఇస్తారేంట్రా, మీ మొహాలు మండ, మీరెక్కడ దొరికారా నాకు అంటూ శ్రీవల్లి వైపు చూశాడు. నడుంకి చేతులు ఆనించుకొని పార్థు వైపు చూస్తుంది. వసే, వాళ్ళు ఏదో రెచ్చగొట్టారని నువ్వు బైక్ అట్టించమాక. మా నాన్న కాళ్ళ వెళ్ళ పడితే 4 తిట్లు 5 చివాట్లు పెట్టుకొనిచ్చాడే. శ్రీవల్లి ఏం మాట్లాడకుండా బైక్ దగ్గరకు వచ్చి నిలబడింది. బ్యాగ్లో తన సేఫ్టీ కోసం పెట్టుకున్న నైఫ్ తీసి సీట్ మొత్తం కోసి పడేసి పార్థు వైపు తిరిగింది. కొత్త సీట్ వేయించుకో అంటూ చేతులు దులుపుకొని వెళ్ళిపోతుంటే తన్నే గుర్రుగా చూస్తూ నిలబడ్డాడు పార్థు. ఆనాటి వారి ప్రేమ స్మృతులు తలుచుకుంటూ తనలో తానే నవ్వుకుంటున్నాడు పార్థు. ఎంత పిచ్చి ప్రేమ నీకు నేనంటే, అలాంటిది ఇప్పుడు దగ్గరికి కూడా రానివ్వడం లేదు. ఆ ప్రేమ అంతా ఏమైపోయింది? మన మధ్య ఏర్పడిన ఈ ఆగాదాన్ని నేను పూడ్చగలనా? మనసులోనే మదన పడుతూ అక్కడే చైర్లో వెనక్కి వాళ్ళు నిద్రపోయాడు. ఉదయం మెలకు వచ్చింది శ్రీవల్లికి. టైం 8:30 కావడం చూసి కంగారుగా లేచి వాష్రూమ్లోకి దూరింది. రెడీ అయి బయటకు వచ్చేసరికి శైలజ పాపని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ తినిపించుతూ అనిపించింది. అక్క, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడేనే. పాప తినను అని మారం చేస్తుంటే నేను తినిపిస్తున్నా. వాళ్ళ డాడీ ఏమయ్యాడు? పాప మూతి తుడుస్తూ గంగకు అప్పగించి లోపలికి వెళ్ళమని సైగ చేసింది శైలజ. గంగ సరే అని పాపను తీసుకుని వెళ్ళిపోయింది. అదేంటి, పార్థు నీ రూమ్లో లేడా? నా రూమ్లో ఎందుకుంటాడు? నీ మొగుడు కాబట్టి. అక్క, నాకు ఇష్టం లేదన్నా మీరంతా చచ్చిపోతామని బెదిరించి పెళ్లి జరిపించారు. మిమ్మల్ని చంపుకోలేక నా మనసు చంపుకొని ఈ పెళ్లి చేసుకున్నాను అంతే. అంతకుమించి మా మధ్య ఏ బంధం ముడిపెడదు. ఇది గుర్తుపెట్టుకో. నీ మొండితనం నీదే కానీ ఇంకెవరి గురించి ఆలోచించవా? పార్థుని తప్ప ఇంకెవరిని నీ లైఫ్లోకి రానివ్వవని మాకు అర్థమైంది. అందుకే పార్థు నేను పెళ్లి చేసుకుంటానని అడగగానే అందరం ఒప్పుకున్నాం. శ్రీవల్లి మౌనంగా ఉండిపోయింది. శైలజ తన చేతిని పట్టుకుంది. శ్రీ, అమ్మ నాన్న నీ భవిష్యత్తు ఏమైపోతుందని భయపడి చేస్తూ ఉన్నారు. అన్ని సంబంధాలు చెడగొట్టుకున్నావు. ఎందుకు? పార్థు మీద ప్రేమను చంపుకోలేకే కదా. మరి ఆ ప్రేమ నీకు దక్కుతుంటే ఎందుకు వద్దనుకుంటున్నావు? నాకు మాత్రమే పంచాల్సిన ప్రేమని ఇంకో ఆడదానికి పంచినప్పుడే మా ప్రేమ చచ్చిపోయింది. తిరిగి జీవించడం జరగదు. శ్రీ, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య తను లేదు. కానీ తన జ్ఞాపకాలు ఉన్నాయి కదా అక్క, వాటిని చేరిపోయగలవా? శైలజ ఏం మాట్లాడలేకపోయింది. నిస్సహాయంగా తన వైపే చూస్తుంది. అప్పుడే పార్థు ఆఫీస్కి రెడీ అయి బయటకు వస్తూ శ్రీవల్లి మాటలు విని అక్కడే ఆగిపోయాడు. వాడిని ఎంతగా ప్రేమించానో నాకు తెలుసు. వాడి కోసం నా సర్వస్వాన్ని ఇచ్చాను. కానీ దానికి ప్రతిఫలంగా వాడు నన్ను మోసం చేశాడు. నా జీవితం మొత్తాన్ని వాడి జ్ఞాపకాలతో నింపేసి వాడి జీవితంలో వేరే ఒకరి జ్ఞాపకాలని సృష్టించుకున్నాడు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలియదక్క. 3 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం చేస్తూ బ్రతుకుతూ ఉన్నాను. శ్రీవల్లి మనసులో బాధ మాటల రూపంలో కన్నీళ్ళుగా మారి బయటకు వస్తుంటే పార్థు కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. ఏడుస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయింది. శైలజ పార్థుని చూసేసరికి ఆ కన్నీళ్ళని చేర్పేసి తన దగ్గరకు వచ్చాడు. విన్నావుగా దాని బాధ ఏంటో? నీకు ముందే చెప్పాను పార్థు, ఈ పెళ్లి వల్ల మీ ఇద్దరు బాధ పెరుగుతుంది కానీ తరగదు అని. అయినా సరే దాన్ని నేను మార్చుకుంటాను అని పెళ్ళికి ఒప్పించావు. ఇప్పుడు చూడు. పార్థు మౌనంగా తల దించుకొని నిలబడ్డాడు. తప్పు చేసింది నువ్వైతే
దానికి శిక్ష శ్రీవల్లి అనుభవిస్తుంది. చిన్నప్పటి నుండి దానికి అలవాటు ఉంది. పార్దు ఏదైనా తనది అని ఒకసారి అనుకుంటే ప్రాణం పోయినా విడిచిపెట్టదు. వద్దనుకుంటే ఆ ప్రాణాన్ని తిరిగి ఇస్తానన్న దగ్గరికి తీసుకోదు. అలాంటిది నేను యాక్సెప్ట్ చేస్తుందని ఎలా అనుకుంటున్నావు? పార్దు తలెత్తి శైలజ వైపు చూశాడు. తన ప్రాణం తన దగ్గరే ఉందని తనకు అర్థం కావడం లేదు వదిన. అది అర్థమైన రోజు తను నన్ను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. మీరేం కంగారు పడకండి. ఇక నుంచి శ్రీవల్లి బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. ఏమో నాకేం అర్థం కావడం లేదు. నీకు తెలియదు పార్దు. ఈ 3 ఏళ్ళు అది ఎంత నరకం అనుభవించిందో. నిన్ను తలుచుకోని క్షణం లేదు. బాధపడని రోజు లేదు. ఎలా ఉండేదాన్ని ఎలా తయారు చేసావు. నీ ప్రేమలో పిచ్చిదాన్ని చేసి వదిలేసి వెళ్ళిపోయావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి దాని బాధను తగ్గిస్తాను అంటున్నావు. ఏదో ఒకటి చెయ్యి. కానీ శ్రీవల్లి మామూలు మనిషి అయ్యేలా చూడు. ట్రస్ట్ మీ, తను నార్మల్ అవుతుంది. నాకు కొంచెం టైం ఇవ్వండి వదిన. ఇప్పుడు అంతకు మించి వేరే మార్గం కూడా లేదు కదా. మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేం. శ్రీవల్లి జాగ్రత్త, వెళ్ళొస్తాను అంటూ చేతులు జోడించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను. బాబు తన ఆఫీస్ బ్యాగ్ పక్కన పెట్టి ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని శ్రీవల్లి గదికి వచ్చాడు. తను ఇంకా ఏడుస్తూనే ఉంది. ఆ కన్నీళ్లు పార్దు మనసును మెలిపెడుతుంటే బాధగా చూస్తూ నిలబడిపోయాడు. పార్దు రావకని గమనించిన శ్రీవల్లి తన కన్నీళ్ళని అతనికి కనిపించకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. లోపలికి వచ్చి ప్లేట్ పక్కనే టేబుల్ మీద పెట్టి తన కోసం వెయిట్ చేస్తున్నాడు. మొహం కడుక్కొని టవల్తో ఫేస్ అద్దుకుంటూ బయటకు వచ్చింది శ్రీవల్లి. తను చేయి పట్టుకొని పక్కనే సోఫాలో కూర్చోబెట్టి అతను పక్కనే కూర్చున్నాడు. శ్రీవల్లి ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. శ్రీ, నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను ఏం చేస్తే నీ మనసు తేలిక పడుతుందో చెప్పు, చేస్తాను. అంతేగాని నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఏదైనా చేస్తావా? నేను వదిలి ఉండమని కాకుండా ఇంకేం చెప్పినా చేస్తాను. అయితే అప్పుడు నేను స్వచ్ఛంగా పొందిన ప్రేమని, నీ ప్రేమని నాకు తిరిగి ఇవ్వగలవా? శ్రీ అంటూ మాట్లాడొద్దని చెయ్యి అడ్డుపెట్టింది. ఇవ్వలేవు కదా, ఎందుకంటే ఆ ప్రేమలో ఇంకొకరికి భాగం ఇచ్చావు కాబట్టి. అవునా? ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు శ్రీ. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నువ్వు కోరుకుంటున్న ప్రేమని నేను నీకు ఇవ్వగలను. కానీ స్వీకరించే పరిస్థితుల్లో నువ్వు లేవు. అవసరం లేదు. నీ భార్యతో పంచుకున్న నీ జీవితంలో భాగం పంచుకోవాలని కల్లో కూడా నేను అనుకోను. అలాంటి పరిస్థితి వస్తే నన్ను నేను నీకు లూనా తగలబెట్టుకుంటాను. ఆ విషయంలో నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు శ్రీ. మనం ఎప్పుడో ఒక్కటయ్యాం. మన శ్వాసలు కలిసిన క్షణమే మానసికంగా మన పెళ్ళి జరిగిపోయింది. అప్పుడే నువ్వు నా జీవితంలో భాగం అయిపోయావు. కొత్తగా ఇప్పుడు భాగం పంచుకోవాల్సిన అవసరం లేదు. మనసు వాచ కర్మన అప్పటికి ఇప్పటికీ నా మనసులో నా భార్య స్థానం నీదే. అర్థమైందా? శ్రీవల్లి మౌనంగా ఉండేసరికి ప్లేట్ తీసి తనకి టిఫిన్ తినిపించబోతుంటే మొహం పక్కకు తిప్పుకుంది. పార్దు తన బుగ్గలు నొక్కి పట్టుకుని అతని వైపు తిప్పుకున్నాడు. అయినా తన నోరు తెరవకపోయేసరికి ముందు కొంగి తన పెదవులతో శ్రీవల్లి పెదవులు లాక్ చేశాడు. పార్దుని దూరంగా తోసి పెదవులు తుడుచుకుంటూ కోపంగా అతని వైపు చూసింది. నవ్వుతూ టిఫిన్ తీసి తన నోటి దగ్గర పెట్టాడు. మళ్ళీ ఏం చేస్తాడు అని భయంతో నోరు తెరిచింది. పార్దు నవ్వుకుంటూనే తనకి టిఫిన్ తినిపిస్తూ ఉన్నాడు. శ్రీ, నీకు గుర్తుందా, ఒకసారి నేను నీ మీద అడిగితే ముద్దుకో ముద్ద చొప్పున ఇస్తున్న కన్నం తినిపించావు. ఇప్పుడు నేను కూడా అలా. శ్రీవల్లి కోపంగా చూసేసరికి వద్దులే తిను అంటూ తనకి టిఫిన్ తినిపించి వాటర్ ఇచ్చాడు. తను వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టింది. పార్దు కర్చీఫ్తో ప్రేమగా తన పెదవులు తుడుస్తూ తన కళ్ళలోకి చూశాడు. ఏదేదో ఆలోచిస్తూ, నాకు ఇంకా దూరం అయిపోతున్నా శ్రీ. ఇంట్లో ఒంటరిగా ఉంటే అవే తలుచుకుంటూ నీలో నువ్వే కృంగిపోతూ ఉన్నావు. ఇలా ఉండొద్దు శ్రీ. నీకు పిల్లలంటే చాలా ఇష్టం కదా. పాపను తీసుకునేలా బయటకెళ్ళు. నీకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది. ఈ విధంగా నీ పాప నాకు దగ్గర చేయాలన్న నీ ఆలోచన నా పాప మాత్రమే కాదు కదా, తను నీకు కూతురే. శ్రీవల్లి పార్దు వైపు చూసింది. అంటే నీకు కూడా కూతురు లాంటిదే అంటున్నా. ఎప్పటికీ కాదు. నేను తన్ని నా కూతురులా చూడలేను. నీ కోపం నా మీదే కదా, అది నాకు మాత్రమే పరిమితం చేయి. చంటి పాప మీద ద్వేషం పెంచుకోకు. రిలాక్స్డ్గా ఉండరా. నీ మనసుకు నీ ఆలోచనలకు కాస్త విశ్రాంతిని. సరేనా? టేక్ కేర్. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ
పార్థు ప్యాక్లేచి వెళ్తుంటే పిలిచింది శ్రీవల్లి. వెనక్కి తిరిగి చూశాడు. టిఫిన్ చేసి వెళ్ళు అని తను చెప్పేసరికి పార్థు మనసులో సంతోషంలో మునిగిపోయింది. టైం చూసుకుంటూ తన వైపు చూశాడు. టైం లేదు శ్రీ, ఆఫీస్లో తింటాలి బాయ్ అంటూ బయటకు వెళ్ళిపోయాడు. శ్రీవల్లి ఆలోచిస్తూనే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కాసేపటికి చంటిపాప నవ్వులు వినిపిస్తూ ఉంటే డోర్ తెరిచి చూసింది. ఎవరూ కనిపించలేదు. ఇంటి బయటకు వచ్చి చూసేసరికి పాప గంగతో ఆడుతూ నవ్వుతూ కనిపించింది. శ్రీవల్లి పాపని చూస్తూ ఉండిపోయింది. ఎంత స్వచ్ఛమైన నవ్వు, అచ్చం పార్థు నవ్వులానే ఉంది. ఎంతైనా తండ్రి కూతురే కదా, పోలికలు ఎక్కడికి పోతాయి? తనలో తానే అనుకుంటూ లోపలికి వెళ్ళబోతుంటే పాప అమ్మ అంటూ వచ్చి తన కాళ్ళని చుట్టేసింది. ఆ క్షణం అమ్మ అన్న తన పిలుపుకి తన మనసు చలించి పాపని చూస్తూ నేల మీద మోకాళ్ళతో కూర్చుంది శ్రీవల్లి. పాప నవ్వుతూ అమ్మ అంటూ తన్ని హత్తుకునేసరికి తను కూడా పాపని గుండెలకి హత్తుకుంది. ఆ క్షణం అన్నీ మర్చిపోయి తనకి తల్లిగా మారిపోవాలని ఆశ చిగురించింది శ్రీవల్లి మనసులో. పార్థు చేసిన మోసం గుర్తొచ్చి పాపని దూరం పెడదామన్నా ఏదో తెలియని ఆప్యాయత పాపని వదలనివ్వడం లేదు. చాలాసేపు అలానే తర్జన పడుతూ ఎటూ తేల్చుకోలేక పాపని వదిలేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. అదేం అర్థం కాని పాప అమాయకంగా అమ్మ అంటూ తన వెనక వెళ్ళబోతుంటే గంగ తను ఆపేసి లాన్లోకి తీసుకెళ్ళిపోయింది.